ప్రియ పరలోకమందున మా తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం తండ్రి. వచ్చిన మేము ఈ విన్న మాటలను విడిచిపెట్టే వారం కాకుండా నువ్వు నిత్యరాజ్యానికి చేరేవారంగా ఉండాలి తండ్రి. మా అందరికీ నీ యొక్క రక్షణ గురించి తెలియజేసినందుకు, నీ యొక్క ధన్యతను గురించి తెలుసుకునేలా చేసినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. తెలుసుకున్న మేము దాన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా మా హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం ప్రవర్తన కలిగి జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఏమంటే ఇప్పుడు నేను చెప్పే పాఠం పేరు అందరికీ తెలిసిన విషయమే, తెలిసిన పాఠమే. దేవునితో సహవాసం. దేవునితో సహవాసం. మన సహవాసం ఎవరితో ఉండాలండి? ఒక్క విషయం అండి, ఈరోజు ఆదివారం మనం లేచిన దగ్గర నుంచి ఎవరెవరితో సహవాసం కలిగి ఉన్నాం? కుటుంబంతో, చర్చిలో ఉన్న, సంఘంలో ఉన్న దేవుని పిల్లలందరితో, ఫ్రెండ్స్తో. ఏమండి నేను అడిగిన క్వశ్చన్ చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. దేవునితో చెప్పేసింది ఇక్కడ మళ్ళీ. దేవునితో కూడా సహవాసం కలిగి ఉన్నాం. దేవునితో ఎలా కలిగి ఉన్నాం? దేవుడు మన పక్కన లేడు కదా. దేవుని వాక్యం విన్నాం, అవును కదండి. మన సహవాసం దేవునితో ఉండాలి. ఈరోజు ఆదివారం కాబట్టి దేవునితో ఉంది. నిన్న శనివారం ఎవరితో ఉన్నామండి? మన సహవాసం ఎవరితో ఉంది? రేపు సోమవారం, రేపు ఎవరితో ఉంటుంది? ఇలా చూసుకుంటే మన సహవాసం ప్రతిరోజు మన కుటుంబ సభ్యులతో, అలానే మనం చదువుకునే వాళ్ళమైతే మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్తో, అదే జాబ్ హోల్డర్స్ అయితే కొలీగ్స్తో అండి, పిల్లలైతే ఆడుకునే వాళ్ళతో, చదువుకునే పిల్లలైతే చదువుకునే వాళ్ళతో, వాళ్ళ టీచర్స్తో, పని చేసే వాళ్ళైతే పనిలో తమతో పాటు పనికొచ్చే వాళ్ళతో, ఇక అస్తమానం సోషల్ మీడియాలో ఉండే వాళ్ళైతే ఫోన్లో తెలిసిన ఫ్రెండ్స్, తెలియని ఫ్రెండ్స్, ముఖ పరిచయం లేని వాళ్ళతో కూడా చాటింగ్లు చేస్తున్నారు ఇప్పుడు సమాజం, అవును కదండి. మన సహవాసం ఎవరెవరితోనూ ఉంటుంది, కానీ మన సహవాసం దేవునితో ఉండాలి. దేవునితో ఉండడం అంత అవసరం అంటారా? దేవునితో ఉండడమే అవసరం. దేవుడు మనల్ని భూమి మీదకి పంపించింది ఎందుకంటే, ఈయన పిల్లలు నాతో సహవాసం కలిగి జీవించి తిరిగి నా యొద్దకు రావాలి అనే ఆశతో దేవుడు మనల్ని చేశారండి. మనం ఆయన యొక్క సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి ఇంతకీ సహవాసం అంటే, దేవుని సహవాసం అంటే ఏంటో తెలుసుకుందాం. దేవుని సహవాసం అంటే ఏమిటి? దేవుని సహవాసం అంటే ఏమిటి? ఒక రెఫరెన్స్ చూద్దామండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. చూడండి, ఇక్కడ యోహాన్ గారు రాస్తున్నారు, మాతో కూడా మీకును, సంఘంలోని వాళ్ళు చెప్తున్నారు, మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే ఒక్క నిమిషం అండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను. ఎవరితో ఉండాలండి? తండ్రితో కూడా ఉండాలంట. నెక్స్ట్ కింద, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరెవరితో ఉందండి? తండ్రితోనూ ఉంది, ప్లస్ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది. ఎవరు చెప్తున్నారు ఇది? యోహాను గారు సంఘంలో ఉన్న వారికి చెప్తున్నారు. మన సహవాసము తండ్రితోను అంటే దేవునితోను, అదేవిధంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో కూడా ఉండాలి.
అదే ఇంకొక రిఫరెన్స్ చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎక్కడికి పిలిచారండి మనల్ని? యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి మనల్ని పిలిచారు. మనం ఎక్కడున్నామండి? దేవునికి దూరముగా లోకంలో కలిసిపోయి లోకస్తులుగా ఉన్న మనల్ని సువార్త ద్వారా దేవుడు పిలిచాడు. సువార్త ద్వారా దేవుడు పిలిస్తే మనం ఇక్కడికి వచ్చామండి. ఆయన యొక్క రక్షణలోనికి వచ్చాం. అలా వచ్చిన మనం ఎలా ఉండాలి? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసం కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉండాలి అని మనం ప్రతి ఒక్కరం కూడా ఒక తీర్మానం అనేది తీసుకోవాలండి. భార్యాభర్తలు ఉన్నారు, పెళ్లి చేసుకున్న నాటి నుంచి చనిపోయే వరకు కలిసే ఉండాలనే తీర్మానం ఒకటి ఉంటుంది. అవును కదండి? ఉంటుందా ఉండదా? చనిపోయే వరకు విడిచిపెట్టకూడదు, ఒకరినొకరు విడిచిపెట్టకుండా జీవించాలి. అదేవిధంగా క్రీస్తును అంగీకరించి రక్షణలోనికి వచ్చిన మనం చనిపోయే వరకు కూడా తండ్రితోనూ కుమారునితోనూ యేసుక్రీస్తు వారితోనూ మన సహవాసం కలిగి జీవించాలనే గట్టి తీర్మానం మనం తీసుకోవాలండి. మరి వీరిద్దరి సహవాసమే సరిపోతుందంటారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురున్నారు మనకి. అవును కదండి? చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం అండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అండి, యేసుక్రీస్తు వారు అంటున్నారండి, నేనైతే మీతో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. నాకు మీతో సహవాసం చేయాలని ఉంది. ఆయన ఎంతో ఇష్టపడుతున్నారు యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం తండ్రితోనూ యేసుక్రీస్తు వారితోనూ అదేవిధంగా పరిశుద్ధాత్మునితో చేయవలసిన సహవాసం గురించి ఒక రెఫరెన్స్ చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికిని తోడైయుండును కాక. అంటే ఇప్పుడు సహవాసం, దేవునితో సహవాసం అంటే ఏంటండి? దేవునితో, తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ అదే విధంగా పరిశుద్ధాత్మునితోనూ మనం సహవాసం అనేది కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉంటేనే అది దేవునితో సహవాసం అని చెప్పి అర్థం. ఈ 3 తండ్రితో ఉండాలి, కుమారునితో ఉండాలి, పరిశుద్ధాత్మునితో ఉండాలి. ఇలా ఉంటేనే మనం దేవునితో సహవాసం చేసినట్లండి. ఏమంటే నేను లేచిన దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటున్నానండి, నేను ఎంతో సంపాదిస్తున్నానండి, పలానా చోట దేవుని పని జరుగుతుంది, ఆ పనికి నేను నా వంతుగా కొంత ధనాన్ని సహాయం చేస్తున్నాను. నేను దేవుని సహవాసం కలిగి ఉన్నట్లా కలిగి లేనట్లా? నా పని నేను చేసుకుంటూ నా కష్టార్జితాన్ని దేవుని పనికి ఇస్తున్నాను. ఆ దేవుని పని జరిగే పనిలో నేనంటూ ఏమీ పాల్గొనలేదు, నా ధనాన్ని మాత్రం వాళ్ళకి ఇచ్చాను. దేవుని పని చేస్తున్నట్లా, దేవునితో సహవాసం చేస్తున్నట్లా, చేయనట్లే. దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు అంటే వాక్యమే కదండి. ఈ వాక్యంతో సహవాసం చేయకుండా, పరిశుద్ధాత్మను వరం మనం పొందకుండా, దేవునితో సహవాసం చేస్తున్నాను అని చెప్పి దేవుని పనికి డబ్బులు ఇస్తే ఏం చేసినట్లు కాదు? సహవాసం చేసినట్లు కాదు. భార్యాభర్తలు ఉన్నారు, భర్త
గల్ఫ్ కంట్రీస్లో జాబ్ చేస్తున్నారు. ఇవి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఓకేనండి. భర్త తిరిగి ఇంటికి రారు, కానీ డబ్బులు పంపిస్తారు. పిల్లల అవసరాలకు, చదువులకి, వాళ్ళ ఇంటి ఖర్చులకు డబ్బులు పంపిస్తారు. ఆ భార్యను ఆ పిల్లలు సంతోషంగా ఉంటారా? ఉండరండి. సంపాదిస్తున్నారు, డబ్బులున్నాయి, ఒక సంతోషం తప్ప పక్కన తండ్రి లేడు, భర్త లేడనే బాధ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? నువ్వు దేవుని పనికి డబ్బులు ఇస్తే ముందు నువ్వు ఉండాలి కదా, అందులో నీ కష్టం అనేది అక్కడ కనిపించాలి, నీ యొక్క ఇంపార్టెన్స్ అనేది అక్కడ ఉండాలి. మనం లేకుండా, మనం దేవుని పని చేయకుండా, దేవునితో సహవాసం కలిగి ఉండకుండా దేవుని పనికి ధనాన్ని ఇస్తే మాత్రం అది దేవునితో సహవాసం చేస్తున్నట్లు మాత్రం కాదు. దేవుడు కూడా ఈ భార్య, ఈ పిల్లలు ఎలా సంతోషంగా ఉండరో అలా సంతోషంగా ఉండరండి. ఆయనతో సహవాసం చేయాలనే దేవుడు మనల్ని పిలిచారు. ఆ పిలుపుని మనం స్వీకరించాలి. నేను పని చేయనండి, నేనైతే పనికి అవసరమైన ధనాన్ని ఇస్తాను అంటే కుదరదు. పోనీ ఈ సంవత్సరం అంతా ఆయన పనిలో ఆయన ఉండి ఇయర్ ఎండింగ్లో క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ఏం చేస్తున్నారు జనాలు? మీటింగ్స్ పెడుతున్నారు. ఆ మీటింగ్కి అటెండ్ అయితే సరిపోతుందా? పోనీ అది కుదరదు. మనం ఎలా ఉండాలి? ఆయనలోనే, తండ్రితోనే, ఆయన యొక్క కుమారునితో, అదేవిధంగా పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ సహవాసంలో మనం ఉండాలండి. దేవుని సహవాసం అంటే తండ్రితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధాత్మునితోనూ సహవాసం కలిగి ఉంటేనే దేవునితో సహవాసం చేస్తున్నట్లు. మరి ఈ సహవాసం చేయాలంటే మనం ఎవరితో సహవాసం చేయాలనుకుంటున్నామో వారి సమ్మతి మనకు ఉండాలి. ఉండాలా ఉండకూడదా? ఇందాక యేసుక్రీస్తు అక్కడ తలుపు దగ్గర నుంచి తట్టుచున్నాను అంటే ఏంటి? ఆయన యేసుక్రీస్తు వారైతే రెడీగానే ఉన్నారు. కానీ మనం ఎలా ఉన్నాం? తలుపు తీసే వారంగా లేవండి. ఆయన తలుపు తడుతున్నారు కానీ తలుపు తీసే వారంగా లేవండి. ఒకసారి చూద్దాం. సమ్మతించడానికి ఎవరెవరు ఆమోదించాలో ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సహవాసం చేయాలంటే ఎవరితో చేయాలనుకుంటున్నామో వారి సమ్మతి అవసరం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చాలండి. సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవగలరా? భార్యాభర్తలు ఉన్నారు, పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ముందు ఇంట్లో ఇద్దరిని అడుగుతారు. భర్తకు, పురుషునికి నచ్చితే కన్ఫర్మ్ చేస్తారు, అలాగే స్త్రీకి కూడా నచ్చితేనే కన్ఫర్మ్ చేస్తారు ఆ మ్యారేజ్ ని. అవునా కదా? ఇద్దరికి ఇష్టం అవ్వాలి, ఇద్దరి సమ్మతి మీదనే ఆ పెళ్లి అనేది జరుగుతుంది. ఒకరికి నచ్చకపోయినా ఆ పెళ్లి పీటల దాకా వెళ్ళినా సరే ఆ పెళ్లి ఏమవుతుంది? ఆగిపోతుంది. అలానే మనం దేవునితో సహవాసం చేయాలంటే అటు దేవుని వైపు నుంచి దేవుని సమ్మతి ఉండాలి, ఇటు నుంచి చేయాలనుకున్న మనం కూడా సమ్మతించాలి. ఆయన హృదయం అనే తలుపు దగ్గర నుంచి తలుపును కొడుతుంటే ఆ తలుపును తెరిచే వారంగా మనం ఉండాలి. ఏమండి? పాత నిబంధన కాలంలో మనిషిలో ఉన్న పాపం పోవాలంటే ఒక జంతువు బలవ్వాలి, రక్తం కార్చాలి. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి పవిత్రమైన యేసుక్రీస్తు వారు బలయ్యారు, ఆయన యొక్క రక్తాన్ని కార్చారు. అవునండి. ఆ కార్చిన రక్తంలో మనం ఏమవ్వాలి? కడగబడాలి. మన పిల్లలు ఉన్నారు, తండ్రి ఊరు వెళ్ళారు, పొద్దుననంగా వెళ్ళారు, సాయంత్రం వచ్చారు. ఖచ్చితంగా పిల్లలు ఆడుకునే టైం 5 ఆ టైంలో ఇంటికి వచ్చారు. పిల్లలు ఆడి ఒళ్ళంతా బురదతో మట్టితో తండ్రి దగ్గరికి వచ్చి ఎత్తుకోమన్నారు. ఆ తండ్రి ఏం చేస్తాడు? ఫస్ట్ ఆ పిల్లల్ని ఎత్తుకుంటారు. ఆ ఒంటికి బురద ఉంటే ఆ బురదంతా వీళ్ళకి అంటింది కదా, ఆ బురద ముందు ఆ బట్టలు తీసేయటమో లేకపోతే శుభ్రం చేయటమో జరిగిన తర్వాత ఆ పిల్లల్ని ఒక్క నిమిషం ఆగమ్మని చెప్పి బట్టలు తీసి పక్కన పడేసి ఆ పిల్లల్ని ఎత్తుకుంటారు. శుభ్రం చేశాకే ఎత్తుకుంటారు. మరి మనం కూడా పాపం అనే బురదలో దొర్లి ఉన్నాం చిన్నప్పటి నుంచి. అవును కదండి? మన ఇష్టానుసారంగా బ్రతికాం. అలాంటి మనం యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడాలి, పునర్జన్మ సంబంధమైన స్నానం చేయాలి. అలా చేస్తేనే
యేసుక్రీస్తు వారు మనల్ని సమ్మతిస్తారు ఆయనతో సహవాసం చేయడానికి. హృదయం అనే తలుపు దగ్గర నుంచి కొడతా ఉంటారు, నేను మీ దగ్గరకు వస్తాను, నన్ను ఆహ్వానించండి అని. అలా ఆయన వచ్చినప్పుడు మనం ఆహ్వానించే వారంగా మనం ఉండాలి. అలా ఉంటేనే రెండు వైపులా సమ్మతిస్తేనే ఆ సహవాసం అనేది జరుగుతుంది. మరి ఇంకొకటి, మరి ఇలా సమ్మతించిన మనం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు వారితో సహవాసం చేయడానికి మనం అంగీకరించాం, అక్కడ ఆయన కూడా అంగీకరించారు. మరి ఇలా సమ్మతింపబడిన మనం సహవాసం చేయడానికి ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి మళ్ళీ మునుపటి జీవితమే జీవిస్తూ ఉంటే, ఇంకా ప్రయోజనమే లేదు. యేసుక్రీస్తు వారు బలి అయ్యారు. ఎందుకు? అలాంటి జీవితాన్ని మనం విడిచిపెట్టాలనే ఆయన అక్కడ బలి అయ్యారు. అలా కాకుండా మనం మునుపటి జీవితమే జీవిస్తున్నాం అనుకోండి, యేసుక్రీస్తు వారిని మళ్ళీ మనమే సిలువేస్తున్నట్లు. అలా కాకుండా మనం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే ఒకసారి ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయం 14, 15, 16. మీరు ఒక్క నిమిషం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14, 15, 16. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఏమండి, ఇక్కడ ఎన్ని విషయాలు రాస్తున్నాయో చూడండి. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అంటే విశ్వాసులమైన మనం అవిశ్వాసుల జీవన శైలిగానే జీవిస్తున్నాం అనుకోండి, వాళ్ళతో జోడిగా ఉన్నట్టు. జోడిగా ఉండొద్దు అంటే మన ఇంటి చుట్టుపక్కల అందరూ వాళ్ళేనండి, అవిశ్వాసులే. వాళ్ళతో జోడిగా ఉండకుండా మన రోజు గడవదు. అవును కదండి, ఏది అవసరమైనా వాళ్ళతో మాట్లాడాలి. కాకపోతే వాళ్ళ యొక్క జీవన శైలి మన జీవన శైలి ఒకేలా ఉండకూడదు. వాళ్ళ జీవన శైలితో మనం కలవకూడదు. అవిశ్వాసుల జీవన శైలితో మన జీవన శైలి ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, మనం నీతిగానే ఉండాలి, దుర్నీతితో ఉండకూడదు. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు. మనం వెలుగు సంబంధం కదండి, చీకటితో మనకి పొత్తు ఉండకూడదు. అంటే పాప సంబంధమైన పనులతో మనం ఉండకూడదు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. దేవుని ఆలయములంటే మనమే. మీరు దేవుని ఆలయాలని మీరు ఎరుగరా? దేవుని ఆలయములైన మనకు విగ్రహములతో పొందిక ఏమిటి? విగ్రహములతో పొందిక అంటే మనం ఏమైనా విగ్రహమును చూసి వాటికి దండం పెడుతున్నామా అండి? పెట్టట్లేదుగా. మరి ఇక్కడ ఏంటి ఇలా అన్నారు? విగ్రహములతో ఫిలిప్పీలకు రాసిన పత్రికేనండి, కొలసీలకు రాసిన పత్రికలో ధనాపేక్ష అనేది విగ్రహారాధనను విడిచిపెట్టుడి. ధనాపేక్ష అనేది విగ్రహారాధన. ఆ ధనాపేక్షతో పాటు మనం ఎన్నో ఉంటాయి మనలో. అవునండి, ఏంటి? పేరు సంపాదించుకోవాలని, నాయకత్వం వహించాలని, గొప్పగా జీవించాలని, అందరిలో కూడా చాలా నేనే ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఇలా ఎన్నో ఉంటాయండి. ఇవన్నీ కూడా విగ్రహారాధనతోనే సమానం. ఏమండి, ధనాపేక్ష, ధనాన్ని ఆశించడం కానివ్వండి, పేరుని ఆశించడం కానీ, నాయకత్వపు లక్షణాలను ఆశించడం కానివ్వండి, ఏమైనా సరే ప్రతిదీ కూడా విగ్రహములతోనే సమానం. కానీ అండి, సంఘంలో ఉన్న చాలా మంది
కనిపించని విగ్రహారాధికులంట. నిజమంట, లక్ష్మి చెప్తుంది నిజమేనండి. కనిపించని విగ్రహారాధికులు. అవునండి, విగ్రహానికి దండం పెడితే కనిపిస్తుంది. ధనాపేక్ష, ఇవన్నీ పేర్లు ఆశించడం, గొప్పలు ఆశించడం, నాయకత్వపు లక్షణాలు ఆశించడం, ఇవన్నీ కనిపిస్తాయా? చాలా మంది చందా 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు ఇచ్చి పేరు చెప్పించుకుంటారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు దేవుని పనికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎవరైనా ఏదైనా పేరు చెప్పించుకున్నారండి? మా పేరు చదవలేదని క్రిస్మస్ రోజున ఎవరైనా గొడవ పెట్టారా? చెప్పండి. ఎవరు చెప్పించుకోలేదండి. ఇక్కడ మనిషి కాదు ఎక్స్పోజ్ అవ్వాల్సింది, మనిషి చేసే పరిచర్యే ఎక్స్పోజ్ అవ్వాలి. మనం క్రిస్మస్ రోజున క్రిస్మస్ గిఫ్ట్లని చాలా పంచాం. దేని తరపున పంచాం? మనం క్రీస్తు పేరు మీద మన చర్చ్ తరపున పంచాం. అంతేగాని ఇగో ఇంతవరకు ఇది హరిబాబు ఇచ్చిన డబ్బులతో వచ్చినాయి కాబట్టి మీకు హరిబాబు ఇస్తున్నాడు, ఇంతవరకు కోటేశ్వర గారు ఇచ్చిన డబ్బులు, ఇంతవరకు ప్రసాద్ ఇచ్చిన డబ్బులు, అలా ఏమైనా చెప్పి పంచారండి? మన అందరం ఉమ్మడిగా సేకరించిన డబ్బుల్ని క్రీస్తు పేరున మన చర్చ్ తరపున మనం ఇవ్వడం అనేది జరిగింది. అవును కదండి. ఎక్కడైనా సరే వ్యక్తి పేరు బయటకు తీసుకొచ్చామా? తీసుకురాలా. అంటే మనం ఏం ఆశించలేదు, పేరు ఆశించలా, కానీ దేవుని యొక్క గొప్పతనం అనేది బయటికి వెళ్ళాలని మాత్రం దేవుని పని చేసాం ఆ రోజు. అవును కదండి. కానీ మనందరం మనకు తెలియకుండా ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నామండి. ధనాపేక్ష కూడా కాదు, ధనాపేక్షను కూడా విడిచిపెట్టొచ్చండి. ధనాపేక్ష ఉంటే ఎవరు దేవుని పని డబ్బులు ఎవరు? నేను అనే ఒక విగ్రహాన్ని మాత్రం ఎవరికి వాళ్ళే ఆరాధిస్తున్నారు. నేనే, నా కోసం, నా కోరిక, నాది, నేనంటే, ఇలా ఎన్నో ఉన్నాయి. మనలో ప్రతి ఒక్కరికి ఒక మూల ఉంటుంది. నేను అందంగా కనిపించాలి, నేను గొప్పగా కనిపించాలి. అవునండి. నేనెందుకు తగ్గాలి ఏమండి? నేనెందుకు తగ్గాలి? ప్రతి ఒక్కరిలో వచ్చే ఆలోచనేనండి. అలా నేను అనేదాన్ని తీసేసామనుకోండి, నేను అనేదాన్ని తీసేస్తే యేసుక్రీస్తు వారు అంటారు, ఏమంటారు? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించు కొనవలెను. తను అనేవాడు కనిపించకూడదు, చంపేసేయాలి. అంటే సూసైడ్ చేసుకోవాలని కాదు అర్థం, తగ్గించుకోవాలి, తగ్గింపు లక్షణాన్ని కనపరచాలి. ఇప్పుడు ఎవరైనా ఒక మాట అంటారు, నన్ను అంటారా? నన్ను ఎందుకు అంటారు? ఎవరో కాదండి, భార్యాభర్తలు. మన ఇంట్లో రోజు మనం పడేది అదే. నన్ను అంటారు, నన్ను ఎందుకు అనాలి? నేను మగోడిని, నేను ఏమైనా అంటానంటారు. మనం ఏమంటాం? మీ ఇంటికి వచ్చావని ఏది పడుతుంది అంటే మేము పడతామా? నేను పెడితేనే నువ్వు తినాలి, ఇలా ఉంది కదండి. ప్రతి చోట ఉంది. ఇలాంటి ప్రతి దాన్ని మనకు మనం చూసుకుంటూ నేను అనే విగ్రహాన్ని తీసేసామనుకోండి, యేసుక్రీస్తు వారిని వెంబడించవచ్చు. తన్ను తాను ఉపేక్షించుకుని వాడు, నన్ను వెంబడించాలి అంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. మనలో ఉన్న ఆ నేను అనే అహాన్ని తీసేసామనుకోండి, మనం ఏం కలిగి ఉంటాం? పరిశుద్ధత కలిగి ఉంటాం. ఆ అహంతోనే ఎన్నో పాపాలు చేస్తున్నామండి. కోపము, గర్వము, అసూయ, ఈర్ష్య ఇలాంటి ఎన్నో వస్తాయి. తోడుకోవాలని చూసో, లేకపోతే పక్కింటోళ్ళని చూసో, ఎదురింటోళ్ళని చూసో, భర్తని చూసో, పిల్లల్ని చూసో ఎన్నో వస్తాయి మనకి. ఇలాంటి అన్నిటినీ తీసేయాలంటే ఆ నేను అనే అహాన్ని మనం తీసేయాలి. తీసేస్తే పరిశుద్ధంగా జీవిస్తాం. యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డాం. కడగబడిన మనం ఆ పరిశుద్ధత కలిగి జీవిస్తే, పరిశుద్ధత కలిగి ఆయనతో సహవాసం చేస్తే దేవునితో సహవాసం చేసినట్లుగా ఉంటుంది. ఇప్పటికి ఎన్ని సహవాసాలు చెప్పానండి? దేవునితో సహవాసం అనగా ఏమి? ఇంకొకటి, సహవాసం చేయాలంటే అటు దేవుని యొక్క సమ్మతింపు ఉండాలి, ప్లస్ మనం కూడా సమ్మతించే వారంగా ఉండాలి. మూడవ లక్షణం, అలా సమ్మతించే మనం పరిశుద్ధత కలిగి సహవాసం చేయాలి. మనం పరిశుద్ధత కలిగి సహవాసం చేయాలండి. ఇంకొకటి, విధేయతతో కూడిన సహవాసం. ఇప్పుడు ప్రసాద్ చెప్పాడు, అక్స ఎంతో విధేయత చూపించిన కుమార్తె అక్స.
విధేయత అంటే చెప్పిన మాటను వినడం, ఆ మాటను పాటించడం. తనలో ఏదైనా ఉంటే దాన్ని తగ్గించుకోవడం, ఎదురు చెప్పకుండా ఉండడం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అంటే వాని యొద్ద సహవాసం చేస్తాం. ఎవరండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నన్ను ప్రేమించాలి అనుకుంటే నా మాటను గైకొనాలి. ఎవరైనాను నన్ను ప్రేమించ కోరిన ఎడల నా మాటను గైకొనుము, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, అప్పుడు మేము వచ్చి మీ వద్ద నివాసం చేస్తాము. అంటే ఏం చేయాలి? మనం మాటను గైకొనాలి. మేము దేవుని ప్రేమిస్తున్నామండి అంటే కుదరదు. మాటను గైకొనాలి. యేసుక్రీస్తు వారు, సిమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభువా ప్రేమిస్తున్నాను అంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే అయితే నా గొర్రెలను కాయి మేపు అని అంటారు. అప్పుడు నీ ప్రేమను నాకు చూపించు, నువ్వు ఆ పని చేస్తేనే నా ప్రేమను నాకు చూపించినట్లు. మనం కూడా దేవుణ్ణి ప్రేమించాము అంటే అర్థం ఆయన మాటను వినాలి. ఆయన మాట వినడం అంటే వాక్య ప్రకారం బ్రతకాలి. వాక్య ప్రకారం అంటే వాక్యం ఎన్నో చెప్తుందండి. చదవాలి, నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి, లోకానికి మాదిరిగా ఉండాలి, లోకాశలను విడిచిపెట్టాలి, అన్యులతో సహవాసం తగ్గించుకోవాలి, అవిశ్వాసంతో పొత్తు ఉండకూడదు, సనుగులు సంశయాలు ఉండకూడదు, దేవునికి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తూ కృతజ్ఞతా వచనాలనే పలకాలి. ఇలా ఎన్నో ఉన్నాయండి. ఏది తప్పినా, శరీర కార్యాలను జరిగించినా దేవుని మాటకు విధేయత చూపించబడడం, లోబడకపోవడమే, గైకొనకపోవడమే. కాబట్టి ప్రతి విషయంలోనూ మనం దేవుని మాటను వినాలి, దేవుని మాటకు లోబడాలి, విధేయతను చూపించాలి. ప్రేమ కలిగి ఉంటే ఇవన్నీ చేస్తాం. భర్తకు భార్య అంటే ఇష్టం అని చెప్పేసి భార్య పువ్వులు తీసుకురామంది. పువ్వులు తీసుకురామంటే ఇంటికి వచ్చి పువ్వులు తెమ్మన్నా మర్చిపోయాను, రేపు తెచ్చి పెడతాలే అంటారు. రేపు అలాగే జరిగింది. కానీ నాకైతే నీ మీద ప్రేమ ఉంది, కానీ నేను మర్చిపోతున్నాను, లేదా షాప్ ఏదో వంక చెప్తారు ఇంటికి వచ్చాక. అసలు ప్రేమ ఉన్నట్లా లేనట్లా? పని జరిగితేనే ప్రేమ ఉన్నట్లు ఈ వాక్య ప్రకారం. అది ప్రేమ ఉంటే మర్చిపోరు. అక్కడ షాప్ దిగిపోతే ఇంకా 10 కిలోమీటర్లు ఏదైనా తెస్తారు ఏమండి. కాబట్టి మనకు ప్రేమ ఉంటే మనం అక్కడ పని చేయాలి, మాట వినాలి, ఆ మాటను పాటించాలి. కాబట్టి మనం దేవుని పట్ల ప్రేమ ఉంటే గనక వాక్య ప్రకారమే జీవిస్తాం. నూతన సంవత్సరంలో నూతన జీవనాన్ని జీవించడానికి కొన్ని అలవాటు చేసుకుంటూ పాత అలవాట్లు మానుకొని నూతన సంవత్సరం తొలి రోజు నుంచి పాటించే వారంగా ఉండాలని నేను మొన్న మంగళవారం రోజు సోమవారం రోజు ఒక మెసేజ్ చెప్పానండి. అలా ఉంటూ మనల్ని మన భక్తి జీవితంలో పెంచుకుంటూ ఉందాం. ఓకేనండి. మనల్ని మనం దేవునికి దగ్గరగా చేసుకోవాలి, విధేయత కలిగి ఉండాలి. సరే, ఇంకొకటి, మన సహవాసం పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్లస్ విధేయత కలిగి సహవాసం దేవునితో ఉండాలి. ఇంకొకటి దావీదు గారి మాటలండి. దావీదు గారి మాటల్లో చూద్దాం. ఇక్కడ నుంచి ఎక్కువ దావీదు గారి మాటలే వస్తాయి. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం. దావీదు గారి మాటల ప్రకారం జీవించినా చాలండి, మనం దేవుణ్ణి హత్తుకొని ఉంటాం. 42వ అధ్యాయం 1-2 వచనాలు.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. చాలండి, 2 వరకు చాలండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందంటండి. నీటి వాగులు దుప్పికెందుకు? దాహం తీర్చుకోవడానికి. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆ దుప్పికి నీళ్ల మీద ఎంత ఆశో మనం కూడా దేవుని మీద ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. దావీదు గారు చెప్తున్నారు, సారీ అండి దావీదు గారు కాదు, కోరహ కుమారులు రాసిన కీర్తనలు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. తృష్ణ అంటే ఆశ, కోరిక, తొందర. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, గల్ఫ్స్ లో జాబ్ చేస్తా ఉంటారు. వాళ్ళకి ఇంటికి వచ్చే అవకాశం వచ్చింది. ఎంత ఆశతో వస్తారండి ఇంటికి. నా పిల్లల్ని చూసుకోవాలి, నా భార్యను చూసుకోవాలని చాలా ఆతృతతో, చాలా సంతోషంతో వస్తారు. అవును కదండి? ఎన్నాళ్ళైందో చూసుకోనని. ఇక్కడ ఈయన కూడా అలాగే ఎంతో తృష్ణ కలిగి ఉన్నారంట దేవుని కొరకు. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎవరు? ఆయన ఒక ప్రాణం. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? పొద్దునే కదండి వచ్చాం, దేవుని సన్నిధికి పొద్దునే వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకండి? ఇవాళ ఆదివారం వచ్చాం, మళ్ళీ ఆదివారం వస్తాం కదండి. సాయంత్రం పూట, 2వ పూట ఎందుకండి? పోనీ ఈ ఆదివారం వచ్చాం, మనం బుధవారం క్రిస్మస్కి వచ్చాం, రేపు న్యూ ఇయర్ రోజు అవసరం అండి? మనం ఏమవ్వాలి? ఆశ కలిగి ఉండాలి. జీవము గల దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండాలి. ఏ రోజు పెడతారా దేవుని మాటలు వినడానికి? సంఘానికి ఏ రోజు వెళ్ళాలా అని మన ప్రాణం ఏమవ్వాలి? తృష్ణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి దేవుని కొరకు. దేవుని మాటలు వినడం కొరకు, దేవునితో సహవాసం కలిగి జీవించడం కొరకు మనం అంత కోరిక కలిగి ఉండాలంట. సరేనండి, ఇప్పుడంటే మధ్యలో క్రిస్మస్, న్యూ ఇయర్ వచ్చినాయి. నెలకి 4 ఆదివారాలు, ఎక్స్ట్రా 5వ ఆదివారం వస్తుంది. నెలకి 4 వారాలే కదండి. ఆ వచ్చిన ఒక్క వారం మాకు వదిలేయచ్చు కదా. ఏ పార్టీకో లేదా పిక్నిక్కో సెలవులకో వెళ్తాం కదా, అంతే కదండి. మనం ఉపయోగించుకునేది ఆదివారం. మనకి మన పని నిమిత్తం కూడా మనకు సెలవు ఆదివారమే, చర్చ్ కూడా ఆదివారమే. ఆ వచ్చిన 5వ వారం మనకు వదిలేస్తే మన ఇష్టానుసారంగా మనం ఉండొచ్చు కదండి. కానీ ఇక్కడ ఇలా అన్నట్లేదు. దేవుని మాటలు వినటం కోసం, దేవుని సన్నిధిని కనబడటం కోసం ఆశ కలిగి, తృష్ణ కలిగి ఉండాలి అని చెప్తున్నారండి. మనం ఇక్కడ చక్కగా దేవుని మాటలు వింటున్నాం, బ్రెయిన్లో ఎక్కించుకుంటున్నాం, చక్కగా లాక్ వేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వచ్చే లాక్ వేస్తున్నాం. అప్పుడు లాక్ తీసినా ఈ ఇన్ని రోజులు లాక్ వేసింది కదా, లోపల ఏముంది అని అడిగితే ఉండదండి. సెంటు బాటిల్ కొన్నాం, కొనేటప్పుడు సెంటు వాసన చేతి మీద రాస్తారు, డ్రెస్ మీద రాస్తారు. ఒక రకం చూడం, ఆ దగ్గర 4-5 రకాలు స్మెల్ చూస్తాం. ఏదో ఒకటి నచ్చింది, దాన్ని తెచ్చుకుంటాం. ఇంటికి వచ్చాక మూత తీస్తే వాసన వచ్చింది, లేకపోతే వాసన రాదు. మనం కూడా ఇక్కడ విన్న మాటల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత లాక్ తీయాలి. లాక్ తీస్తేనే ఈరోజు ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, ఎవరి గురించి చెప్పారు అని మనం ఒకసారి లాక్ తీసి ఆలోచించాలండి. కింద చూడండి, 3వ వచనం. వదిలేండి, 3వ వచనం వదిలేండి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం అండి.
ఈ రెండిటి మధ్య ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. ఇది ఎవరి మాట అండి? పౌలు గారి మాట. ఆయన కూడా అదే చెప్తున్నారు, క్రీస్తుతో ఉండాలనే ఆశ ఉందంట ఆయనకి. మనం కూడా ఇలానే భక్తుల వలె మనం కూడా ఆశ కలిగి ఉండాలండి. మనం దేవుని సన్నిధిన కనబడాలని చెప్పే కోరిక మనకే ఉండాలి, మన చుట్టూ ఉన్న వారి కోసం కాదు. చర్చికి ఎంతమంది వస్తున్నాం, ఈ రోజున నేను వెళ్ళలేదు, అయ్యో నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళ కోసమైనా చర్చికి వెళ్ళాలి. లేకపోతే నేను బయట ఎక్కడైనా కనిపిస్తే అరే ఇంటికాడుండి కూడా చర్చికి రాలేదు అంటారేమో అని అనుకొని మనం చర్చికి రాకూడదండి. నా తండ్రి సన్నిధికి నేను వెళ్ళాలి, తండ్రి యొక్క మాటలు ఆయన చెప్పిన జ్ఞానాన్ని మేము తెలుసుకోవాలనే ఆశ మనలో మనకై మనం కలిగి మనం రావాలి. కానీ ఎవరి కోసమో ఎవరో ఏదో అంటారని మాత్రం మనం రాకూడదండి. కాబట్టి ఎంతో ఆశ కలిగి దేవునితో మనం సహవాసం చేయాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుని మాట గైకొనే వారంగా ఉండి సహవాసం చేయాలి. ప్లస్ ఆశ కలిగి తృష్ణ కలిగి దేవునితో మనం సహవాసం చేయాలండి. ఇంకొకటి కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం అండి. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఇది మరీ చూడండి ఒకసారి. 63వ అధ్యాయం 4 నుంచి 6 వరకు. ఇది రోజు నాకు ఎదురయ్యే అనుభూతి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. ఏమండి, దావీదు గారు రచించిన కీర్తన అండి ఇది. ఆయన ఏం చెప్తున్నారంటే 4 నుంచి, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని, మంచం మీద ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు, ఆయన దివారాత్రము ధ్యానిస్తారు. ప్లస్ ఇక్కడ రాత్రి జామందు ధ్యానించినప్పుడు ఆయనకి ఎలా ఉందంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా, అంటే మంచి రుచిగల ఆహారం దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవుని మాటలను ధ్యానించినందుకే, ఆయన దేవుణ్ణి మంచం మీద పడుకొని జ్ఞాపకం చేసుకున్నందుకే ఆయనకు తృప్తి కలిగి ఉన్నారంట. ఆయన ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను అని దావీదు గారు చెప్తున్నారండి. మనమైతే మంచం ఎక్కగానే పడుకోవాలనుకుంటాం, అయినా మంచం మీద పడుకొని ఏం చదువుకుంటాంలేండి. పడుకునేటప్పుడు లైట్లు తీసేసుకుంటాం, లైట్లు లేవు కాబట్టి చదవలేము, అవును కదండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ధ్యానించమంటున్నారు, జ్ఞాపకం చేసుకోమంటున్నారు. మనం కూడా బైబిల్ పట్టుకుని చదవక్కర్లా, పలానా రోజు ఏం చెప్పారు, తర్వాత ఏం చెప్పారు, ఎలా ఉండాలి ఏంటి, లేకపోతే పొద్దున ఖాళీ సమయం దొరికినప్పుడైనా మనం చదువుకున్న విషయాన్నైనా జ్ఞాపకం తెచ్చుకొని ఉత్సాహంతో దేవుణ్ణి ధ్యానించాలి. అలా ధ్యానించి ఆయన గురించి తెలుసుకొని సంతోషిస్తూ తృప్తిగా మనం జీవించాలంటండి. ఇలా ఉంటే దేవునికి నచ్చుతుందండి. మనం దేవుని ఎలా దేవునితో సహవాసం ఎలా చేయొచ్చు అంటే ధ్యానిస్తూ కూడా దేవునితో సహవాసం చేయొచ్చు. ధ్యానిస్తేనే మనం ప్రవర్తన చూపగలం, ప్రవర్తనలో దేవుని చూపగలం అండి. ధ్యానిస్తేనే కుదురుతుంది. పెద్ద గొడవ జరుగుతుంది, ఆ గొడవలో మనల్ని ఎవరో లాగారు, నువ్వు ఆ క్షణం వరకు దేవుని ధ్యానిస్తూ ఉంటే ఆ గొడవ దగ్గరికి వెళ్ళి చూసి ఆహా అనేసి పక్కకు వచ్చేస్తాం. కానీ ఆ క్షణం వరకు మనం ధ్యానించలేదనుకోండి దేవుణ్ణి, ఆ గొడవలో మనల్ని లాగిన నన్ను ఎందుకు లాగావు, నీకేం సంబంధం, అది ఇది ఇది అది అని ఆ గొడవలో మనం కూడా రైజ్ అవుతామండి. ఇది మాత్రం కన్ఫర్మ్. గొడవనే కాదు, ఇలాంటి ఎన్నో కనిపిస్తాయి, చిన్న చిన్న మాటల విషయంలో కూడా కనిపిస్తాయి. ప్రతి క్షణం కూడా మనం దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానంతో దేవుని సహవాసం కలిగి
జీవించవచ్చండి. నెక్స్ట్ ఇంకొకటి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఒక్క నిమిషం అండి, చదవండి. దేనిని గూర్చియో చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. దేని గురించి చింతించకూడదంటండి. ప్రతి దాని విషయంలో దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మన మాటలను వింటారు. ప్రార్థన ద్వారా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం అని చెప్పి మనం ఎన్నో నేర్చుకున్నాం. దినము దేవునికి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థన ద్వారా కూడా దేవునితో మనం సహవాసం కలిగి ఉండవచ్చండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ఇలా ధైర్యంతో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే ఒక నమ్మకం మనకి వస్తుందండి. ప్రార్థన అనే సహవాసం, మనం ప్రార్థన ద్వారా దేవుడితో సహవాసం మనం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇది మనం ప్రతి ఆదివారం చేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము జీవించు ఒక్క నిమిషం అండి, 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకునుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. ఏం చేస్తున్నాం మనం ప్రతి ఆదివారం అండి? రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. హోటల్లో కూడా ఇస్తారు, ఇంట్లో కూడా చేసుకుంటాం మనం, అవునండి. కానీ ఇక్కడ మనం చర్చిలోనే ఎందుకు తీసుకుంటున్నాం రొట్టె? అది యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో పాలిభాగస్తులం అవ్వాలని. ఆయన రొట్టె అంటే ఆయన శరీరం, ద్రాక్షరసం అంటే ఆయన రక్తం. ఆయన శరీరాన్ని తుంచుకొని ఆయన రక్తాన్ని మనం త్రాగుతున్నాం. అలా తిని త్రాగేవారు ఎలా ఉండాలి? హోటల్లో తీసుకున్నట్లుగా, ఇంట్లో తిన్నట్లుగా కాకుండా దేవునికి ప్రార్థన చేసి తీసుకోవాలి, అవునండి. తండ్రి, నేను నా పాపాల నిమిత్తం నీ రక్తంలో కడగబడి ఈ యొక్క సంఘంలోనికి చేర్చబడిన నేను ప్రతిరోజు నా యొక్క జీవితాన్ని సరిచేసుకుంటూ పాపానికి దూరంగా ఉంటూ నీకు దగ్గరగా జీవించాలి అనే ఒక ఆశతో దేవునికి ప్రార్థించి మన యొక్క శరీరాన్ని తీసుకుంటామండి. అలా తీసుకునే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాం. అలా కాకుండా ఇచ్చారు, తీసేసుకున్నాం, తినేసామంటే ఆయన యొక్క శరీరంలో పాలిభాగస్తులం కాలేమండి. ఆయన శరీరంలో పాలిభాగస్తులం అవ్వాలంటే దేవునికి ప్రార్థన చేసి నేను చేసిన తప్పుని క్షమించమని దేవుణ్ణి కోరుకొని ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం స్వీకరించాలి. అలా దీన్ని చాలా మంది ఒక ఆచారంగా పాటిస్తున్నారు. బల్లారాధనను ఆచారంగా పాటిస్తున్నారండి. ఇది ఆచారం కాదు, ఇది దేవునితో ఆరాధన, అవునండి, బల్లారాధన. కాబట్టి బల్లారాధన ద్వారా కూడా మనం దేవునితో సహవాసం కలిగి ఉండవచ్చు. చాలా మంది ఇంటి దగ్గర ఉండి మనం ఎంతో చూస్తున్నాం, ఆన్లైన్ మెసేజ్లు వినేసి మేము దేవునిలో ఉన్నామండి, దేవుని పని చేస్తున్నామండి, చందా ఇస్తున్నామండి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏ సహవాసం లేదు వాళ్ళ దగ్గర. దేవునితో బల్లారాధన సహవాసం వాళ్ళకి లేదండి. కాబట్టి మనం క్రైస్తవులు అయిన మనం ప్రతి ఒక్కరం కంపల్సరిగా ఈ
దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని స్వీకరించే వారంగా ఉండాలి. ఆ సహవాసాన్ని మనం కలిగి ఉండాలండి. మన బ్రతుకును సరి చేసుకోవడానికే ఇది మనకి ఇవ్వబడింది. అవును కదండి. బాప్తీసం తీసుకున్న నాటి నుంచి ఏ పాపం చేయకుండా మనం జీవించట్లేదు కదండి. ఏదో ఒక పాపం వస్తుంది. కానీ ఆయన శరీరాన్ని స్వీకరించడం ద్వారా క్షమించమని అడిగి మరి దాన్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఒకసారి అందరి ముందు నేను దేవుని మాటలు చక్కగా వింటున్నాను, చక్కగా చదువుకుంటున్నాను అని చెప్పాం. సార్ ఎగ్జామ్ పెడుతున్నారు, చదవమంటున్నారు, మనకు ఒక అవకాశం ఇస్తున్నారు, చదివేశామని చెప్పాం. ఎగ్జామ్లో ఏమీ రాయలేదనుకోండి, మనం చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? నేను చదివేస్తున్నాను, చదువుతున్నాను అని చెప్పాం. దేవుని వాక్యంతో సహవాసం కలిగి ఉంటున్నానని చెప్తున్నాం మనం. కానీ ఎగ్జామ్ రాయకపోతే మనం చదవలేదని అక్కడ అర్థమైపోతుంది. అంటే 100కి 100 తెచ్చుకోవక్కర్లేదండి, కనీసం పాస్ మార్క్ అన్నా తెచ్చుకోవాలి. చెప్తున్నాను, నాకు 100కి 100 రాలేదని మీరు అలా ఆశ్చర్యంతో చూస్తున్నారు. సరే, ఇంకొకటి అండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం. కానీ ఇంక 2 ఉన్నాయి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం అండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఏమండి, దేవుడు దావీదు గారికి కుడి పార్శ్వమున ఉండడం వలన దావీదు గారు కదల్చబడట్లేదంట. యేసుక్రీస్తు వారు దేవునికి కుడి పార్శ్వాన ఉన్నారు అనండి. నిజమేనా? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఇక్కడ దావీదు గారు నా కుడి పార్శ్వమున దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ దావీదు గొప్ప, దేవుడు తక్కువ అని కాదండి. ఆదాము మనకు ఒక పాఠం చెప్పాడు. కుడి పార్శ్వము అంటే కుడి అనేది మంచికి, ఇవ్వడానికి, ఎక్కువ, ఇలా చెప్పాడు. దేవుడు నా కుడి పార్శ్వం అంటే నాకు తోడుగా, నాకు అండగా దేవుడు ఉన్నాడు. నాకు ఏ భయము లేదు, నేను కదల్చబడను. నాకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా నేను కదల్చబడను అనే ధైర్యాన్ని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. మనం కూడా నాకు దేవుడు ఉన్నాడు, నాకు తోడు దేవుడు ఉన్నాడు అనే ధైర్యం మనకు ఉండాలండి. అలాంటి ధైర్యం ఉంటే మనం కూడా ప్రతి చిన్న విషయానికి భయపడిపోం. మనం ప్రతి విషయానికి భయపడిపోతాం. ఏమైపోతుందో ఏమిటో ప్రతి చిన్న సమస్యకు కూడా ఆలోచిస్తూ ఉంటామండి. దీర్ఘంగా ఆలోచిస్తాం, అవసరమైతే సుదీర్ఘంగా కూడా ఆలోచిస్తాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుడు నా కుడి పార్శ్వమున ఉన్నాడనే ధైర్యంతో ఉండాలి. దేవుని సహవాసం కలిగి ఉండాలి. మనం ధైర్యం కలిగి దేవుని సహవాసంలో మనం ఉండాలండి. నెక్స్ట్ ఇంకొకటి, ఆదికాండం 5వ అధ్యాయం లాస్ట్ది, చాలా ఇంపార్టెంట్ది. 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి అండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతేషులాను కనెను. హనోకు మెతేషులాను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఏమండి, ఒక్క నిమిషం. హానోకు మెతేషులను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు. దేవునితో నడుచుచు అంటే హ్యాండ్ పట్టుకొని నడటం కాదు. దేవునితో సహవాసం కలిగి బ్రతికారు. బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నారంటండి. ఏమండి, మీరు ఇన్ని చెప్పారు అలా ఉండాలి ఇలా ఉండాలని, మా ఫ్యామిలీని వదిలేస్తే మేము బ్రతకగలం అలాగా అని అనుకోవద్దు. హానోకు ఎలా బ్రతికాడు? దేవునితో నడిచినా సరే కుమారుల్ని కుమార్తెల్ని కన్నారంట. అంటే ఫ్యామిలీని విడిచిపెట్ల, కుటుంబంతో ఉంటూనే, కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూనే దేవుని సహవాసం, దేవునితో నడుచుతూ ఉన్నారు. హానోకు దినములన్నీ 365 ఏండ్లు.
హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఏమండి, కుటుంబ బాధ్యతలు ఉన్నా సరే మనం దేవుని సహవాసం కలిగి ఉండాలి, దేవునితో నడవాలి. అలానే దేవునితో నడిచిన వ్యక్తి పక్కన అధ్యాయంలోనే ఇంకొక వ్యక్తి ఉన్నారు, మనకు తెలిసిన వ్యక్తి నోవాహు గారు 6వ అధ్యాయంలో. ఆయన కూడా తన కుటుంబం ఉంది. 9వ వచనం చూడండి ఒకసారి. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవునితో కూడా నడిచి 100 సంవత్సరాలు ఓడ కట్టాడంటండి. ఓడ కడుతూ తన కుటుంబాన్ని చూసుకుంటూ, ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ దేవునిలో నడిచాడు నోవాహు. అంటే మనం కూడా నడవచ్చు, మన పని మనం చేసుకుంటూ దేవునితో దేవుని సహవాసంతో గడపచ్చు. 9వ లాస్ట్ వచనం చూడండి. ఇందులోని దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశానంట నోవాహు. దేవుడు అతనికి ఏం చెప్పారో అది ప్రతిదీ చేశాడంట నోవాహు. కాబట్టి మనం కూడా ప్రతిదీ చేయొచ్చండి. ఒక్కసారి యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను పత్రిక మొదటిదండి, 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మన అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన ముందు ఎంతో మంది భక్తులు ఉన్నారండి. అలాంటి భక్తుల జీవితాలను చూసి మన యొక్క జీవితంలో ఉన్న చిన్న లోటుపాట్లను సరిచేసుకుంటూ మనం కూడా యేసుక్రీస్తు వారితో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తే ఏ పాపము లేకుండా పవిత్రంగా మనం దేవునిలో బ్రతకొచ్చండి. ఏ పాపం అనేది లేకుండా మనం దేవునిలో బ్రతకొచ్చు. దేవునితో సహవాసం అంటే ఏమిటి? దేవునితో సహవాసం అంటే ఫస్ట్ చెప్పాను, తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుక్రీస్తు వారితో, అదేవిధంగా పరిశుద్ధాత్మునితో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అదే దేవునితో సహవాసం అంటే. ఇలాంటి సహవాసం కలిగి మనం ఉండాలి. నెక్స్ట్ ఇంకొక లక్షణం, మనం దేవునితో సహవాసం చేయాలంటే అటు దేవుని వైపు నుంచి మన వైపు నుంచి కూడా సమ్మతి ఉండాలి. నెక్స్ట్ పరిశుద్ధత కలిగి దేవునితో సహవాసం చేయాలి. నెక్స్ట్ విధేయత కలిగి దేవుని మాటకు లోబడి ఆయన మాటను గైకొని సహవాసం చేయాలి. తర్వాత తృష్ణ కలిగి ఉండాలి సహవాసం చేయడానికి. నెక్స్ట్ ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేయొచ్చు. అదేవిధంగా దేవుడు ఉన్నాడనే ధైర్యం కలిగి దేవునితో సహవాసం చేయొచ్చు. ప్రభువు బల్లలో పాల్గొని కూడా దేవునితో సహవాసం చేయొచ్చు. లాస్ట్కి వెలుగు సంబంధం కాకుండా ఉండాలి. సహవాసం కలిగి జీవించిన వారి జీవితాలను మనం చదువుకొని మన కుటుంబాన్ని విడిచిపెట్టకుండా కుటుంబంతో కలిసి జీవిస్తూనే దేవునితో కలిసి నడవాలండి. ఎంతో మంది భక్తులు కూడా అలాగే నడిచారు. మనం కూడా దేవునితో సహవాసం కలిగి జీవించాలి. మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నో సహవాసాలు ఉంటున్నాయి. ఆ సహవాసాల్లో దేవుని యొక్క సహవాసం ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉండాలని మనం ఈ రోజు నుంచి అనుకొని ఈ 2 రోజుల్లో సరి చేసుకొని 1వ తారీఖు నుంచి పాటించే వారంగా మనం ఉన్నామనుకోండి, దేవుడికి ఎంతో సంతోషం అండి. ఆయన పిల్లలు ఆయనతో కలిసి జీవించాలనే కదా ఆయన భూమి మీదకి పంపించారు. నరులారా తిరిగి రండి, నేను పిల్లలను యథార్థవంతులుగానే పంపించాను భూమి మీదకి. తిరిగి నా యొద్దకు రావాలి. ఎలా రావాలి? మీరు యథార్థవంతులుగా పరిశుద్ధులుగానే రావాలి. మీరు ఎన్నో పాపాలు చేసి ఆ పాపం అనే బురదను అంటించుకున్నారు కాబట్టి నా ప్రియ కుమారుణ్ణి భూమి మీదకు పంపిస్తున్నాను. ఆయన రక్తంలో
మీ యొక్క మలినాన్ని కనుక్కొని పునర్జన్మ సంబంధమైన స్నానం చేసి బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి కూడా పరిశుద్ధంగా జీవిస్తూ తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి మనం దేవుని ఇష్టానుసారమైన పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ ఆయనతో మంచి సహవాసం కలిగి జీవించాలని నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీతో ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలని తెలుసుకున్నాం నాయన. తెలుసుకున్న మేము ఆ సహవాసాన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా సహవాస ప్రకారం మా కుటుంబం చూసుకుంటూ నిన్ను కూడా వదలకుండా నీకోసం బ్రతికే భాగ్యం దయచేయమని, మా బిడ్డలకు నీ గురించిన జ్ఞానాన్ని మరింతగా నేర్పించుకునే భాగ్యం దయచేయమని, నన్ను నిత్య రాజ్యానికి చేరడానికి మాకు అవకాశం కల్పించమని, ఏ విధమైన లోటు లేకుండా మాకు ఇచ్చిన ఈ జీవితానికి నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నువ్వు నిత్య రాజ్యానికి చేరే భాగ్యం దయచేయమని, అపవాదికి లోపడకుండా జీవిస్తూ ఉండాలని కోరుకుంటూ క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.